ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ సీరియస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకే పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను ఉదాహరిస్తూ ఎమ్మెల్యేకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చీకటి వంశీదీప్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు నాకు వ్యక్తిగతంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నో డిబేట్స్ లో నాకు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉండింది. డిబేట్స్ లో మేము కూడా జనసేన పార్టీ నుంచి నేను మాట్లాడేవాడిని, ఆయన కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన మీద నాకు కొంచెం సదాభిప్రాయం ఉండేది. ఎందుకంటే కంటెంట్ తో వస్తాడు, ఆయనతో పాటు డిబేట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఎంతో ప్రిపేర్ అయ్యేవాడిని. ఈ రోజు నాకు జగన్ ఏదైతే ఆయన 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి భాషను మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ పార్టీలో అందులో ఒక పురాణం ఉంటుంది. ఏం పురాణం అంటే బూత్ పురాణం. అది రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఏముంటుందంటే ఒక చాప్టర్ అన్నమాట. అది బూత్ పురాణం అని, రాజారెడ్డి బూత్ పురాణం అని. ఆ బూత్ పురాణాన్ని వాళ్ళు వంట పోసుకొని వాళ్ళందరినీ కూడా అవకాశం పోసుకొని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, పలుచలు చేసేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున చంద్రశేఖర్ గారు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చి మాట మాట్లాడుతున్నారు. ఏమైనా నేను మీకు ఒకటే అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నాను. చంద్రశేఖర్ గారు మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో దళితుల పట్ల ఎంత దారుణమైనటువంటి దాడికి గురి చేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎంతో మంది దళితులు రాష్ట్రంలో ఎన్నో మారణ హోమాలు, దళితుల మీద అత్యాచారాలు, హత్యలు ఎన్ని జరిగాయి. వాటన్నిటిని మీరు ఒక్కసారి మనం చేసుకుని ఆ రోజు నువ్వు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజు మళ్ళా చెప్తున్నాను, డాక్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో మాస్క్ కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మానసికంగా వేధించి ఆయన మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని చెప్పేసి నేను మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా చెప్తున్నాను చూడండి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అని ఉన్నాడు, అనంతబాబు ఏం చేశారంటే వారి యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి వారి ఇంటికి ఆయన డోర్ డెలివరీ చేశారు. ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టా సస్పెండ్ చేశాము. ఆయన తీసుకొచ్చి ఈ రోజు పక్కన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఆయన గురించి పోగొడుతున్నాను, మీకు అందరికి సిగ్గు లేదా అని చెప్పేసి నేను ఈ రోజు మిమ్మల్ని గంట భాగం మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కాదు, మీకు మళ్ళీ బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి మీకు చెప్తున్నాను, మనం చేసుకోండి అని చెప్పేసి, ఎక్కడైనా బుద్ధి మనం తెచ్చుకోండి అని సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఈ రోజున కూడా మళ్ళీ చెప్తున్నాను, 2024లో జరిగినటువంటి ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జరిగినటువంటి పోరాటంలో ఈ రోజు దళితుల ఆత్మగౌరవం గెలిచింది, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. అది మీరు మళ్ళా మీకు మళ్ళా గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగేంత వరకు రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొడాలి నాని గారు అవ్వచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇటువంటి పిచ్చి ప్రలాపనలు మానేంత వరకు కూడా ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి రాళ్లతోటి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. కేవలం ఓడతారే కదండి, ప్రజలందరూ కూడా చిత్కారానికి మీరు పోయారు. మీ భాష మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఎంత దారుణమైన భాష. ప్రజలు అందుకే మిమ్మల్ని చివరించుకున్నారు, చిత్కరించారు. మిమ్మల్ని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా తొలిసారి మీకు అవకాశాన్ని ప్రజలు మీకు పట్టం కట్టారు. ఒకసారి ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలండి? మీరు శాసనసభలోకి వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నావో లేకపోతే ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేగా వచ్చినా సరే ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలోకి వచ్చిన సమయంలో మీరు మీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం ప్రాంత నియోజకవర్గం వాసుల సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది పోయి మీరేం చేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి 4 మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం అనేటువంటి లక్ష్యంతో ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు మీరు ఇక్కడి నుంచి ఎప్పుడు చేయకండి. ఎందుకంటే అసెంబ్లీకి కూడా రాకుండా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మీతో ఆయనతో పాటు గెలిచిన మీలాంటి 10 మంది అవ్వచ్చు, మీరు ఏదో మొహం చల్లేసి తిరుగుతున్నారు. కేవలం మమ్మల్ని ఏదో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో భరించలేక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించే సమస్య లేదండి. ఇంకొక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
దళితుల పట్ల దళితులకు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉంటాయో అందులో 28,147 కోట్ల రూపాయలు సప్లై నిధులను డైవర్ట్ చేసి నవరత్నాల రూపంలో జనాలందరికీ కూడా తాయిలాలుగా పంచిపెట్టినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ గారిని నేను అడుగుతున్నా, ఆ డబ్బుల్ని పక్కదాన్ని మళ్ళీస్తే నువ్వేం పెట్టుకున్నావు నోట్లో? నువ్వు ఆ మాట దానికి సమాధానం చెప్పని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను, దళితుల పట్ల దళితులకు రావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏదైతే 27 రకాల స్కీములు మేము ఏదైతే పెట్టడం జరిగిందో ఆ స్కీములన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పేసి నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మళ్ళా వంత పడతారని ఈ రోజు దళితులందరి పట్ల ఆయన ఏదో పెద్దన్న ఈ అన్న అంటున్నారు. దళితుల పట్ల పెద్దన కాదండి, దళితుల పట్ల పడినటువంటి రాబందు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దళితులకి పవన్ కళ్యాణ్ గారు పెద్దన్నగా ఈ రోజు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉన్నాడు. అందరినీ కూడా మాకు కులం మతం ప్రాంతం ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా అన్ని సామాజిక వర్గాన్ని అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించేటువంటి లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకెళ్తుంది, పరిగెత్తిస్తామండి అభివృద్ధి వైపు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో ఉన్నారు. మీరు మళ్ళా వాటి భరించలేక ఈ విధమైన మాటలు మాట్లాడితే ఖబర్దార్ మళ్ళా చెప్తున్నాను చూడండి. పిచ్చి పిచ్చి ప్రేరేపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే తాడిపత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారో ఇటువంటి మీ కార్యకర్తల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో వారిని ఉత్సాహపరుద్దామని చెప్పేసి ఈ విధమైనటువంటి భాష మీరు మాట్లాడితే మరొకసారి చెప్తున్నాను చూడు, ఇటువంటి పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పేసి మీకు మళ్ళా చెప్తున్నాను. ఇటువంటి వాటిని వర్తించాలి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకి ఏదైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే మీ నియోజకవర్గానికి ఏమన్నా నిధులు కావాలా రండి, ఖచ్చితంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాం. మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు ప్రజల సమస్యల గురించి తీసుకురండి. వాటిని పరిష్కారం అయ్యే విధంగా వాటికి మీ నియోజకవర్గానికి నిధులు ఇప్పించే క్రమంలో ఖచ్చితంగా అభివృద్ధి వైపు వెళ్లే క్రమంలో మేమందరం కూడాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాం. అంతేగాని ఏదో ఈ బూతులు మాట్లాడతాను, ఏదో పిచ్చిగా మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేస్తాను, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ గురించి ఆయన సినిమా హీరో అండి, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తెలుసు కదా మీకు. రాజకీయ రంగంలో ఏంటంటే అతను సినిమా రంగంలో పవర్ స్టార్, రాజకీయ రంగంలో జగన్ కి మొగుడు స్టార్ అంటారు అనమాట. సో పిచ్చి మాటలు కూడా మేము మాట్లాడటానికి మీకులాగా మా వల్ల కాదు కాబట్టి మా నాయకుడు మాకు అటువంటి భాషని నేర్పించలేదు. మమ్మల్ని కొంచెం హుందాగా ఉండమన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము హుందాగా ఉంటాం. మీరు లిమిట్స్ క్రాస్ అయితే ఖచ్చితంగా మేము కూడా లిమిట్స్ క్రాస్ అవుతాం. తెలుసు కదా మీకు న్యూటన్స్ లా ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి అన్ ఆపోజిట్ రియాక్షన్. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది అలా కాదండి. జగన్ ఏదైతే జనసేన పార్టీ లా ఒకటి ఉంటుంది, ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి అన్ ఆపోజిట్ అండ్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ అండ్ ఎక్స్ట్రాడనరీ రియాక్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరించడమే కాదు తాడిపత్తి చంద్రశేఖర్ గారికి మరీ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.